హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఐసీఎఫ్ఆర్ఈలో నోటిఫికేషన్ అయితే పడడం జరిగిందండి. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టుల వివరాలు, అదేవిధంగా క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీ, అలాగే పీఈటీ ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు ఇలాంటి నోటిఫికేషన్స్ లేటెస్ట్గా పడ్డటువంటి నోటిఫికేషన్స్ మీ దాకా రావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి మనకు పోస్టులు అయితే ఇందులో 3 రకాల పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో మొదటిగా మనకు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకు ఫారెస్ట్ గార్డు, అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి డ్రైవర్ పోస్టులు అయితే వాళ్ళు ఈ 3 రకాల పోస్టులు అయితే వాళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది. అదేవిధంగా రెండో అంశం వచ్చేసి మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఉంది కదండి. ఆ టెక్నికల్ అసిస్టెంట్కు మనకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఆ డిగ్రీ కూడా మనకు సైన్స్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్ చేసి ఉండి మనకు డిగ్రీ పాస్ అయితే ఈ టెక్నికల్ అసిస్టెంట్కు అర్హత ఉండటం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకు ఫారెస్ట్ గార్డ్. ఈ ఫారెస్ట్ గార్డ్కు వచ్చేసి మనకి ఇక్కడ ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ పాస్ అయ్యి మనకు సైన్స్ సబ్జెక్ట్ తీసుకొని ఉండాలి. ఎంపీసీ కానీ, బైపీసీ కానీ అందులో సైన్స్ సబ్జెక్ట్ ఉండే విధంగా వాళ్ళు ఇంటర్ పాస్ అయితే ఈ ఫారెస్ట్ గార్డుకు అర్హత ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ థర్డ్ వచ్చేసి మనకు డ్రైవర్కు మనకు జస్ట్ 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మనకు 3 years అనేది కంప్లీట్ అయి ఉంటేనే మనకు ఈ డ్రైవర్కు అప్లికేషన్కు మీరు అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా మూడో అంశం వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి నోటిఫికేషన్ చూడండి, ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కు మనకు ఫస్ట్ చూడండి, ఇక్కడ 1 July 2025 నాటికి టెక్నికల్ అసిస్టెంట్కు 21 years నిండి ఉండాలి. 30 years లోపు ఉంటే వాళ్ళు ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అర్హులండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఫారెస్ట్ గార్డ్కి వచ్చేసి 18 years నుంచి 27 years వరకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రైవర్కి వచ్చేసి 18 నుంచి 27 years వరకు అయితే వీళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏజ్ లిమిట్లో భాగంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి సపరేట్గా 2 years ఎక్స్టెన్షన్, 5 years ఎక్స్టెన్షన్ ఉండడం జరుగుతుంది. సో ఈ నోట్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసి ఏజ్ రిలాక్సేషన్ గురించి తెలుసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ఫీలోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఓబీసీ జనరల్ వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి మనకు 350 rupees అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిఎస్టీ ఉంటుంది. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ 700 ఉంటుంది. ఈ 3 పోస్టులు కూడా ప్రాసెసింగ్ ఫీ కంపల్సరీ 700 పే చేయాల్సి ఉంటుంది. సో 350 ప్లస్ జిఎస్టీ ప్లస్ 700 ఎంత అవుతుందో మీరే ఒకసారి చూసుకోండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఫారెస్ట్ గార్డ్ వచ్చేసి 150 ప్లస్ జిఎస్టీ ప్లస్ 700 ఉండడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైవర్ వచ్చేసి 150 ప్లస్ జిఎస్టీ ప్లస్ 700 అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే చూడండి, ఇక్కడ మనకు ఇది ఓన్లీ ఓబీసీ వాళ్ళకు, జనరల్ వాళ్ళకు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, అదేవిధంగా ఫీమేల్ వారికి అయితే ఎలాంటి ఎగ్జామ్ ఫీ అయితే లేదు, 0 అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఐదవ అంశం వచ్చేసి మనకు పీఈటీ అండి. పీఈటీ అంటే ఏం లేదండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ ఫారెస్ట్ గార్డ్కి మాత్రమే ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. టెక్నికల్ అసిస్టెంట్ కానీ, డ్రైవర్ కానీ ఈ యొక్క పీఈటీ అనేది అవసరం లేదు, ఓన్లీ ఫారెస్ట్ గార్డ్కి మాత్రమే అవసరం. సో ఆ వివరాలు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మేల్స్ అంటే మన పురుషులకు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ హైట్ వచ్చేసి 165 centimeters ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి మినిమం 79 centimeters అయితే ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు, గాలి పీల్చినప్పుడు మనకు 5 centimeters అనేది ఎక్స్టెండ్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇందులో వాకింగ్ ఉండడం జరుగుతుందండి. అది కూడా 25 kilometersకి మనము 4 hours అయితే మనం 25 kilometers అయితే వాకింగ్ అనేది చేయాలండి, రన్నింగ్ కాదండి, ఓన్లీ వాకింగ్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫీమేల్కి చూస్తే చూడండి, ఇక్కడ వాళ్ళ ఒక హైట్ వచ్చేసి 150 centimeters ఉంటే సరిపోతుంది. అదేవిధంగా వాళ్ళ చెస్ట్ వచ్చేసి మనకు నార్మల్గా 75 centimeters ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 centimeters అనేది ఎక్స్టెండ్ కావాలి. అదేవిధంగా చూడండి, వాళ్ళకు వాకింగ్ వచ్చేసి 14 kilometers ఉండడం జరిగింది. అది కూడా 4 hours కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆరో అంశం వచ్చేసి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంతే. చూడండి, ఇక్కడ సిబిటి టెస్ట్ ఆధారంగా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇది చూడండి, ఇక్కడ
ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా ఈ 3 పోస్ట్ కూడా 100 మార్క్స్కి అయితే వీళ్ళు ఎగ్జామ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం జరుగుతుంది. 1/3 అంటే 3 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా 7వ అంశం వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూసే చూడండి. మనకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకు జూలై 14 నుంచి మనకు అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా క్లోజింగ్ వచ్చేసి మనకు ఆగస్టు 10 వరకు అయితే మనం అప్లికేషన్ పూర్తి చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 1st వీక్లో మనకు ఎగ్జామ్స్ పెట్టేటటువంటి అవకాశం ఉందండి. పోస్ట్పోన్ కూడా కావచ్చు. అదేవిధంగా చూడండి ఇక్కడ మనకు ఈ ఎగ్జామ్స్ తర్వాత మనకు స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. వాటికైతే డేట్ ఇవ్వలేదు, వాళ్ళు మనకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ టు ఆల్.